మరి కాసేపట్లో మోకిలా పిఎస్ కు అఘోరిని పోలీసులు తీసుకురానున్నారు. నిన్న యూపీలో అరెస్ట్ అయిన అఘోరిని హైదరాబాద్ తరలించారు. దాంతో మోకిలా పిఎస్ వద్ద ఉత్కంఠ వాతావరణం నెలకొంది. అఘోరి వర్షిణులకు సనాతనవాదుల నిరసన సెగ తగిలే అవకాశాలున్నాయని తెలుస్తోంది. దీనికి తోడు అఘోరికి వ్యతిరేకంగా ట్రాన్స్జెండర్స్ పెద్ద ఎత్తున ఆందోళనకు దిగే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో భద్రతను కట్టుదిట్టం చేశారు. క్షుద్ర పూజల పేరుతో ఓ మహిళను అఘోరి బెదిరించినట్లు కేసు నమోదైంది. తల్వార్ గన్తో బెదిరించినట్లు ఓ బాధితురాలు ఫిర్యాదు చేసింది. పూజలు చేస్తానంటూ అఘోరి బాధితురాలి దగ్గర 10 లక్షలు తీసుకున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో అఘోరి శ్రీవర్షిణిని అరెస్టు చేసి మోకిలా పిఎస్ కు తీసుకొస్తున్నారు. మరి కాసేపట్లో మోకిలా పిఎస్ కు అఘోరిని పోలీసులు తీసుకురానున్నారు. నిన్న యూపీలో అరెస్ట్ అయిన అఘోరిని హైదరాబాద్ తరలించారు. దాంతో మోకిలా పిఎస్ వద్ద ఉత్కంఠ వాతావరణం నెలకొంది. అఘోరి వర్షిణులకు సనాతనవాదుల నిరసన సెగ తగిలే అవకాశాలున్నాయని తెలుస్తోంది. దీనికి తోడు అఘోరికి వ్యతిరేకంగా ట్రాన్స్జెండర్స్ పెద్ద ఎత్తున ఆందోళనకు దిగే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో భద్రతను కట్టుదిట్టం చేశారు. క్షుద్ర పూజల పేరుతో ఓ మహిళను అఘోరి బెదిరించినట్లు కేసు నమోదైంది. తల్వార్ గన్తో బెదిరించినట్లు ఓ బాధితురాలు ఫిర్యాదు చేసింది. పూజలు చేస్తానంటూ అఘోరి బాధితురాలి దగ్గర 10 లక్షలు తీసుకున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో అఘోరి శ్రీవర్షిణిని అరెస్టు చేసి మోకిలా పిఎస్ కు తీసుకువస్తున్నారు. ఇక మరి కాసేపట్లో మోకిలా పిఎస్ కు అఘోరిని పోలీసులు తీసుకురానున్నారు. నిన్న యూపీలో అరెస్ట్ అయిన అఘోరిని హైదరాబాద్ తరలించారు. అయితే దీంతో మోకిలా పిఎస్ వద్ద ఉత్కంఠ వాతావరణం నెలకొంది. అఘోరి వర్షిణులకు సనాతనవాదుల నుండి నిరసన సెగ తగిలే అవకాశాలున్నాయని తెలుస్తోంది. దీనికి తోడు అఘోరికి వ్యతిరేకంగా ట్రాన్స్జెండర్స్ కూడా పెద్ద ఎత్తున ఆందోళనకు దిగే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇక క్షుద్ర పూజల పేరుతో ఓ మహిళను అఘోరి బెదిరించినట్లు కేసు నమోదైంది. తల్వార్ గన్తో బెదిరించినట్లు ఓ బాధితురాలు ఫిర్యాదు చేసింది. పూజలు చేస్తానంటూ అఘోరి బాధితురాలి దగ్గర 10 లక్షలు తీసుకున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో అఘోరి శ్రీవర్షిణిని అరెస్టు చేసి మోకిలా పిఎస్ కు తీసుకువస్తున్నారు. ఇక మరి కాసేపట్లో మోకిలా పిఎస్ కు అఘోరిని పోలీసులు తీసుకురానున్నారు. నిన్న యూపీలో అరెస్ట్ అయిన అఘోరిని హైదరాబాద్ తరలించారు. దాంతో మోకిలా పిఎస్ వద్ద ఉత్కంఠ వాతావరణం నెలకొంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, అఘోరి పోలీస్ స్టేషన్ కి చేరుకున్న తర్వాత నిరసన కలిగేటువంటి అవకాశం కూడా ఉంది. భారీగా హిందూ సంఘాలు, విద్యా సంఘాలు, ట్రాన్స్జెండర్లు, జోగినీలు ఈ వ్యవహారాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఇలాంటి వాళ్ళు సొసైటీలో ఉండకూడదు అంటూ కూడా మొదటి నుంచి ఈ రకమైనటువంటి వాదనలు వినిపించుకుంటూ వస్తా ఉన్నారు. అఘోరి ఇక్కడ చేరుకున్న తర్వాత ఈ రకంగానే వదిలేస్తే సభ్య సమాజంలో మహిళలకు భద్రత లేకుండా పోతుంది. ప్రతి ఒక్కరు కూడా ధర్మం పేరుతో ఈ రకంగానే ఈ అవతారాన్ని అడ్డు పెట్టుకొని ప్రతిదీ కూడా ఒక సిల్లీగా సమాజంలో మెసేజ్ పోయేటువంటి అవకాశం ఉంటుంది, అడ్డుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మోకిలా పోలీస్ స్టేషన్ దగ్గర పోలీసులు కూడా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. మరి కాసేపట్లో లేడీ అఘోరి అక్కడికి చేరుకున్న తర్వాత పోలీసులు ప్రత్యేకంగా విచారణ చేపడుతున్నారు. లేడీ అఘోరితో పాటు వర్షిని కూడా తన వెంటే ఉంది. పోలీసులు ఇద్దరిని యూపీ నుంచి అరెస్ట్ చేసి తెలంగాణకు ఇంతకు ముందే రీచ్ అయ్యారు. మరి కాసేపట్లో మోకిలా పోలీస్ స్టేషన్ కి చేరుకొని అక్కడ ఇద్దరిని విడివిడిగా విచారించేటువంటి అవకాశం ఉంది. వర్షిణిని కూడా పోలీసులు విచారించేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే
ఏ రకంగా మాయమాటలు చెప్పి మభ్యపెట్టి ఈ వర్షిణిని లోపరుచుకొని వివాహం ఆడాల్సి వచ్చింది అనే దాన్ని కూడా పోలీసులకు కొన్ని వివరాలు అన్ని రావాల్సి ఉంది కాబట్టి ఆ వివరాలన్నీ కూడా పోలీసులు వర్షిణి నుంచి సేకరించే ఛాన్స్ ఉంది. అఘోరిని పోలీస్ స్టేషన్ కి రీచ్ అయినటువంటి వెంటనే SHO తనను ప్రత్యేక అవకాశం ఉంది. ఎందుకంటే మోకిలాలో నమోదైనటువంటి కేసు 15 లక్షలకు సంబంధించినటువంటి వసూళ్ల కేసు. దీంట్లో ఇప్పటికే బాధితురాలు వినీత 10 లక్షలు అందజేయడము, ముందుగా 5 లక్షలు మాత్రమే మాట్లాడుకోవడము, తర్వాత ఉజ్జయిన్కి పూజల పేరుతో వెళ్ళిన తర్వాత అక్కడ మరో 5 లక్షలు బలవంతంగా తనను కత్తులు తలవార్లు ఉన్నాయని బెదిరించి నా దగ్గర నుంచి డబ్బులు తీసుకుంది అనే ఒక ఆరోపణల పైన నిన్న యూపీలో అఘోరిని అదుపులోకి తీసుకొని తెలంగాణకు తీసుకొచ్చారు. మరి కాకపోతే పోలీస్ స్టేషన్ తరలించిన తర్వాత తమదైన స్థాయిలో పోలీసులు విచారణ చేపట్టి ఇప్పటి వరకు ఎక్కడెక్కడ ఈ పూజల పేరుతో కానీ ఈ అవతారం పేరుతో కానీ ఇతర అమ్మాయిల్ని ట్రాప్ చేసినటువంటి అంశంపై కూడా అన్ని వివరాలు ఈ రోజుతో బయటికి రానున్నాయి. వైశాలి, అయితే అలాగే ఇప్పుడు మోకిలా PS కు అఘోరిని తరలించనున్నారు కదా, ఎంతసేపట్లో PS కు తరలించే అవకాశం ఉంది? అలాగే ట్రాన్స్జెండర్స్, సనాతనవాదులు అఘోరికి వ్యతిరేకంగా నిరసన తెలియజేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అక్కడ భద్రత ఎలా కట్టుదిట్టం చేశారు? మరో అరగంటలో అఘోరిని పోలీస్ స్టేషన్ కి తీసుకురానున్నారు పోలీసులు. ఇప్పటికే చాలా దగ్గర ప్రాంతంలో ఉన్నారు. సిటీ నుంచి దాటుకొని అవుట్ రింగ్ రోడ్ మీదుగా మోకిలా పోలీస్ స్టేషన్ కి చేరుకున్న తర్వాత వర్షిణిని అవసరమైతే విచారించి వర్షిణి పాత్ర మనకు సంబంధం లేదు, వర్షిణి పైన మనకు ఫిర్యాదు అందలేదు అంటే మాత్రం పోలీసులు కాకుండా వర్షిణిని తిరిగి ఇంటికి పంపించి ఒక అఘోరిని మాత్రమే అదుపులో చూసి విచారణ చేపట్టారు. చాలా రోజులుగా వర్షిణితో వివాహం ఆడినటువంటి వీడియో తెలుగు రాష్ట్రంలో తీవ్ర వైరల్ అవ్వడము, కేవలం సనాతన ధర్మం కోసం కాదు, అమ్మాయిలని ట్రాప్ చేయడం కోసం ఒక మగ వ్యక్తి జ్ఞాన అవతారం ఎత్తి దాన్ని అఘోరి అంటూ ఒక రూపాన్ని ఏర్పాటు తీసుకొని తనకు టచ్లో వచ్చినటువంటి అమ్మాయిల పట్ల మిస్బిహేవ్ చేయడము, వాళ్ళని ఏ రకంగా కోరికలు తీసుకునేటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. గతంలో రాధిక అనే ఒక అమ్మాయి, గతంలో ఇంకా వెలుగులోకి రానటువంటి అమ్మాయిలు ఇప్పుడు శ్రీవర్షిని ఏకంగా మభ్యపెట్టి తనను ట్రాక్ చేసి తీసుకెళ్లి పెళ్లి చేస్తుంది అనే ఒక ఆరోపణలు వ్యక్తమవుతా ఉన్నాయి. కాబట్టి దీనిపైన పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేపట్టి ఈ అఘోరి అవతారం అనేది కేవలం మహిళల్ని ట్రాక్ చేయడం కోసమేనా, నిజంగానే ధర్మాన్ని కాపాడడం కోసమేనా, అఘోరి అనే శిక్షణ పొందిందా లేదా, తన గురువు ఎన్నేళ్ల పాటు ఈ సాధన చేస్తుంది, ఈ అఘోరి అవతారం ఎత్తితేనే సొసైటీలో ఈజీగా హైప్ పొందుతున్న ఒక ఆలోచనతో ఇలా వ్యవహరిస్తుంది అనే దాన్ని కూడా అన్ని పూర్తి వివరాలు ఇప్పుడు పోలీసుల ఎంక్వైరీలో బయటికి రానున్నాయి. ఇప్పుడు వర్షిణి అఘోరితో కలిసి పోలీస్ స్టేషన్ లో ఉంటుందా, లేదా అఘోరి పోలీస్ కేసు నమోదైంది కాబట్టి దూరంగా ఉండి తర్వాత కోర్టు కానీ పోలీసులు కానీ ఏ రకమైనటువంటి నిర్ణయాలు తెలియజేస్తారో ఆ క్లారిటీ తర్వాత మళ్ళీ సీన్ లోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు వర్షిణి పరిస్థితి ఏంటి అనేది మాత్రం అయితే రవితేజ, వర్షిణి మీపై మిస్సింగ్ కేసు నమోదైంది కదా, తల్లిదండ్రులకు ఏమైనా అప్పగించే అవకాశం ఉందా? అటు మంగళగిరిలో తల్లిదండ్రులు అయితే గతంలోనే ఫిర్యాదు చేశారు. వర్షిణే పోలీస్ స్టేషన్ కి వెళ్ళి నేను ఎవరు బలవంతంగా ఇంట్లో నుంచి వెళ్ళలేదు, నా సొంతంగా నేను ఇంట్లో నుంచి వెళ్ళదలుచుకున్నాను, అఘోరి మాతతో వెళ్ళి సాధన పొందాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఈ విషయాన్ని తనే స్వయంగా పోలీసుల ముందు ఒక లేఖ కూడా రాసిపెట్టింది. కాబట్టి అక్కడ మిస్సింగ్ కేసు నమోదయ్యింది, పోలీసులు వర్షిణి కోసం వెతుకుతున్నారు అంటూ మాత్రం ఇప్పటివరకు అయితే ఎలాంటి సమాచారం అయితే వెలుగులోకి రాలేదు. తను మాత్రం ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది, ఇష్టంగానే వెళ్ళిపోయాను, నా మీద ఎలాంటి బలవంతపు లేదు అంటూ మాత్రం తను క్లియర్ కట్ గా చెప్పింది. కానీ ఈ వ్యవహారం అంతా చూస్తూ ఉంటుంటే తెలుగు రాష్ట్రాలకే తీవ్ర చెడ్డ పేరు వచ్చేటువంటి అవసరం ఉంది. హిందూ ధర్మానికే చీడపురుగుల ఈ వ్యవహారం చెప్పుకునేటువంటి ఛాన్సెస్. కాబట్టి ఇక్కడ వర్షిని చేరుకున్న తర్వాత మంగళగిరి పోలీసులు అలర్ట్ అయ్యి వర్షిని కోసం ఇక్కడ వచ్చి అదుపులోకి తీసుకునేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. లేదా వర్షిణిని పెట్టి రెండు వైపుల నుంచి కూడా పోలీసులు విడివిడిగా విచారణ చేపట్టి వర్షిని ఎలా ట్రాప్ అయ్యింది, ఏం అభివృద్ధి, వర్షిణిని ఎలా వివాహం ఆడడానికి ఒప్పించింది అంటూ కూడా ఈ వివరాలన్నీ కూడా వర్షిని నుంచి అఘోరి నుంచి కూడా పోలీసులకు అవకాశం ఉంది. అయితే PS కు తరలించిన తర్వాత అఘోరిని ఎక్కడికి తీసుకెళ్లే అవకాశం ఉంది? ఏ కేసులు నమోదయ్యాయి, ఇంకా కేసులు నమోదయ్యే అవకాశం ఉందా? ఇప్పుడు తన పైన నమోదైనటువంటి కేసులు అన్నాయి 7 ఏళ్ల లోపు ఉన్నటువంటి కేసులు, 7 సంవత్సరాల లోపు ఉన్నటువంటి కేసులు అయితే పోలీసులు రిమాండ్ చేసేటువంటి అవకాశం లేదు.
ఇది కేవలం చీటింగ్ కిందికి బెదిరించడం, మారణాయుధాలు చూపించి బెదిరించడం లాంటి కేసులు మాత్రమే మోకిలా పోలీసులు దీనిపైన కేసు నమోదు చేశారు. కాబట్టి 7 ఏళ్ల లోప ఉన్నటువంటి సెక్షన్లు, 7 ఏళ్లకు పై సెక్షన్స్ జైలు పడేటువంటి అవకాశం ఉంటే మాత్రం డెఫినెట్ గా కోర్టులో ప్రొడ్యూస్ చేసి కోర్టు నుంచి తనని జైలుకి పంపించేటువంటి అవకాశం ఉంది. కానీ 7 ఏళ్ల లోపు శిక్షకు కూడినటువంటి సెక్షన్స్ కాబట్టి మందలించి నోటీసులు జారీ చేసి పోలీసులకు సహకరించాలి, తెలుగు రాష్ట్రాలు దాటి వెళ్ళకూడదు అంటూ మాత్రం ఈ ఆంక్షలు విధించి హైదరాబాద్ లేదా మీరు కుర్చీ జరిగినటువంటి బెల్లంపల్లి ప్రాంతంలోనే ఉండాలంటే కూడా మాత్రం పోలీసులు ఈ నిర్ణయాన్ని తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఏం జరగబోతా ఉంది, విచారణ తర్వాత అగోరిని అరెస్ట్ చేసి రిమాండ్ చేయబోతా ఉన్నారా లేదా నోటీసులు ఇచ్చి తన నుంచి స్టేట్మెంట్ తీసుకొని ఒక ఛార్జ్ షీట్ ఫైల్ చేయనున్నారా అనే దానిపై మాత్రం కొద్దిసేపట్లో ఒక క్లారిటీ ఉంది. రైట్, థ్యాంక్ యూ రవితేజ.